సో, మనం ఐటీసీ యొక్క షేర్ ఒక జర్నీ చూస్తే ప్రెజెంట్ అయితే ఇంచుమించు 35-40% అయితే ఐటీసీ షేర్ అయితే పడిపోవడం మనం అబ్జర్వ్ చేయొచ్చు. ముఖ్యంగా చూస్తే ప్రెజెంట్ వచ్చేసి ఐటీసీ షేరు 52 వీక్ హై యొక్క ఐటీసీ షేర్ చూస్తే ప్రైస్ చూస్తే 428 నుంచి ఇంచుమించు ప్రెజెంట్ ప్రైస్ చూస్తే 280 వరకు అయితే పడిపోవడం జరిగింది. ప్రెజెంట్ 35 ఇంకా పడిపోవడం జరిగింది చూడొచ్చు, మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఇంచుమించు 35-40% అయితే ఓవరాల్‌గా ఐటీసీ షేర్ అయితే ధర పడిపోవడం జరిగింది. ముఖ్యంగా మెయిన్ కారణాలేంటి? ఐటీసీ షేర్ పడిపోవడానికి మెయిన్ కారణాలు, ప్రధానమైన కారణాలు 6 కారణాలున్నాయి. ముఖ్యంగా చూస్తే ప్రెజెంట్ వచ్చేసి సిగరెట్లపై వచ్చేసి ఎక్సైజ్ డ్యూటీ పెంపు. అంటే లాస్ట్ ఒక ఫైనాన్షియల్ బడ్జెట్‌లో ప్రవేశపెట్టినప్పుడైతే సిగరెట్లపై అయితే ఇంచుమించు అంటే ఎక్సైజ్ డ్యూటీ ఛార్జ్ అయితే పెంచడం జరిగింది. సో, దాని ద్వారా ఏంటంటే కొనుగోలు అంటే ఎక్కువగా కొనేవారైతే బాగా తగ్గించడం జరిగింది. ఇంచుమించు 30-40% ప్రైస్ అయితే హైక్ అయిపోయింది. సో, ఓవరాల్‌గా జీఎస్టీతో సహా చూసుకుంటే సో, దానివల్ల ఏందంటే అంటే కన్జ్యూమ్ చేసేవాళ్ళు చాలా తగ్గడం జరిగింది. సో, సిగరెట్లపై ఎక్సైజ్ డ్యూటీ పెంచడం వల్ల కొనుగోలు అంటే అమ్మకాలు తగ్గినాయనేసి అంటే అదొక కారణం అని కూడా ఐటీసీ పడిపోవడానికి చెప్పడం జరిగింది. తర్వాత సిగరెట్ అమ్మకాల వాల్యూమ్ తగ్గుతాయనే భయం. ముఖ్యంగా అంటే ఇంచుమించు మనం చెప్పినట్టు సిగరెట్లు ఆటోమేటిక్‌గా కొనుగోలు శక్తి తగ్గితే ఆటోమేటిక్‌గా ప్రొడక్షన్ కూడా తగ్గిపోతుంది. అంటే అమ్మకాలు తగ్గిపోతాయి. అమ్మకాలు తగ్గిపోతే ప్రొడక్షన్ కూడా తక్కువ చేస్తారు. ఓవరాల్‌గా దాని వాల్యూమ్స్ కూడా తగ్గిపోతాయి. సో, ఆ విధంగా కూడా ఇదొక కారణం ఐటీసీ పడిపోవడానికని కూడా చెప్పడం జరిగింది. తర్వాత బ్రోకరేజ్ చార్జ్ అంటే బ్రోకరేజ్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో టార్గెట్స్ అనేది తగ్గించడం. ముఖ్యంగా ఐటీసీ అంటే సిగరెట్స్ ఎక్సైజ్ డ్యూటీ ఎప్పుడైతే పెంచడం జరిగిందో ఆటోమేటిక్‌గా నష్టాలు రావచ్చు కంపెనీకి అని చెప్పేసి అంటే ఫండ్ మేనేజర్స్ ఎవరైతే ఉన్నారో తర్వాత బ్రోకరేజ్ సంస్థలు ఏవైతే ఉన్నాయో వాటిని టార్గెట్ ప్రైస్ అంటే ఇంచుమించు టార్గెట్ ప్రైస్ వచ్చేసి 428 హై ఆల్ టైమ్ హై ఉంటే దాన్ని 400కి చేయడం. ఆ విధంగా తగ్గించడం అంటే 350కి చేయడం. తర్వాత 250కి చేయడం. ఈ విధంగా బ్రోకరేజ్ సంస్థలకు సంబంధించి వాళ్ళైతే కంటిన్యూగా తగ్గించడం అనేది కూడా మనం అబ్జర్వ్ చేయొచ్చు. సో, దానివల్ల కూడా అంటే ఐటీసీ షేర్ ప్రైస్ పడిపోవడానికి అది కూడా ఒక కారణం అని చెప్తున్నారు. తర్వాత లాభాలపై ఒత్తిడి. తర్వాత ఆటోమేటిక్‌గా మనం ఇవన్నీ సెగ్మెంట్స్ లాభాల పైన ఒత్తిడి అయితే తీసుకురావడం జరిగింది. సో, ఐటీసీకి ఆటోమేటిక్‌గా ప్రొడక్షన్ తగ్గుతుంది, కొనుగోలు శక్తి తగ్గుతుంది, టార్గెట్ ప్రైస్ అయితే తగ్గించడం జరిగింది. అయితే బయింగ్ చేసే వాళ్ళు కూడా తగ్గిపోవడం జరుగుతుంది. సో, లాభాల పైన అయితే ఎఫెక్ట్ ఉంటుందని చెప్పేసి కూడా స్టాక్ మార్కెట్‌లో ఒక న్యూస్ రావడం. అంటే బయర్లు కూడా ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపకపోవడం అనేది కూడా మనం అబ్జర్వ్ చేయొచ్చు. తర్వాత ఎఫ్ఎంసీజీ వ్యాపార వృద్ధి మందగించడం. అంటే ఆల్రెడీ మనం ఇంతకుముందు మాట్లాడుకున్నాం. యుద్ధం యొక్క ప్రభావం వల్ల కొనుగోలు శక్తి తగ్గుతుంది. నిత్యావసర వస్తువులు పెరుగుతాయి. దానివల్ల కొనుగోలు శక్తి తగ్గుతుంది. ఆటోమేటిక్‌గా కొనుగోలు శక్తి తగ్గితే అంటే కంపెనీల్లో లాస్ వస్తాయి. కంపెనీలు లాస్ వస్తే ప్రొడక్షన్ తగ్గుతుంది. ప్రొడక్షన్ తగ్గిపోతే కంపెనీ మొత్తం డౌన్‌గ్రేడ్ అయిపోతుంది. తద్వారా బ్యాంకులు రుణాలను అయితే ఇవ్వడం అంటే వృద్ధి రేటు పెరుగుతుంది. తర్వాత రుణాలను కూడా ఇచ్చేది అంటే రుణాల యొక్క రేటును కూడా ఇంట్రెస్ట్ రేటును కూడా పెంచడం జరుగుతుంది. తద్వారా ఓవరాల్‌గా చూసుకుంటే అన్నిటి వల్ల అంటే ఎకనామిక్ సైకిల్ అనేది దెబ్బతింటుంది. సో, కంపెనీలు నష్టపోతాయి. నిత్యావసర వస్తువులు పెరుగుతాయి. సో, ఆ సైకిల్‌ని చూసుకుంటే ఎఫ్ఎంసీజీలో కూడా మందగమనం అయితే మనం ఖచ్చితంగా చూడొచ్చు. సో, ముఖ్యంగా ఎఫ్ఎంసీజీ అంటే ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమర్ గూడ్స్ అనేటివి కంటిన్యూగా అంటే మందగించడం అనేది కూడా అబ్జర్వ్ చేయొచ్చు. ఐటీసీ పడిపోవడానికి మెయిన్ కారణం ఐటీసీ ఒక సిగరెట్లనే కాకుండా చాలా అంటే చిప్స్ ప్యాకెట్ సంబంధించి గానీ, నోట్‌బుక్స్ సంబంధించి గానీ కూడా ఎక్కువగా అంటే వీటిని ఎక్కువగా వాటిపైన అయితే ఎక్కువగా ఆధారపడి ఉంటుంది. మెయిన్ వచ్చేసి సిగరెట్ సంబంధించిన వాటిపైన అయితే ఎక్కువగా తన లాభాలైతే ఆధారపడి ఉంటుంది ఐటీసీకి వచ్చేసి. తర్వాత భారీ ఇన్‌స్టిట్యూషన్స్ సెల్లింగ్. ముఖ్యంగా ప్రెజెంట్ చూసుకుంటే మాత్రం అంటే ఇన్‌స్టిట్యూషన్స్ ఉంటాయి. అంటే ఎఫ్ఐఎల్ గానీ, డీఐఎల్ గానీ భారీ ఇన్‌స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో ఆటోమేటిక్‌గా ఇన్ని కారణాల వల్ల కంపెనీకి లాస్ వస్తుందని చెప్పేసి భారీగా ఇన్వెస్ట్ చేసిన వాళ్ళ ఇన్‌స్టిట్యూషన్స్ అంటే ఎల్ఐసీ లాంటివి ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఫండ్ మేనేజర్స్ ఏం చేస్తారంటే ఆల్రెడీ లాస్‌లో వచ్చే అవకాశం ఉంది. కంప్లీట్ 50% లాస్ వచ్చే అవకాశం ఉందని చెప్పేసి దాని నుంచి ఎగ్జిట్ అవ్వడం. అంటే సెల్లింగ్ చేయడం వల్ల కూడా ఇంచుమించు 35-40% అయితే ఐటీసీ షేర్లు అయితే పడిపోవడం జరిగింది. ముఖ్యంగా చూసుకుంటే ఐటీసీ అనేది ఒక పెద్ద అంటే చాలా పెద్ద కార్పొరేషన్ కంపెనీ. సో, ముఖ్యంగా దాని తగ్గిపోవడానికి మెయిన్ కారణం ప్రజెంట్ చూసుకుంటే మాన్సూన్ యొక్క ఎఫెక్ట్ కూడా మాన్సూన్ తొందరగా రావడం కూడా కూల్ డ్రింక్ సంబంధించి గానీ, బిస్కెట్ సంబంధించిన ఇవి కూడా
కొంచెం ఎఫెక్ట్ చూయించాయి ఎఫ్ఎంసీజీకి సంబంధించిన వాటిపైన అనేది కూడా చెప్పడం జరుగుతుంది. తర్వాత వచ్చేసి మెయిన్‌గా సిగరెట్ల పైనైతే ఎక్సైజ్ డ్యూటీ పెంచడం అనేది కూడా ఐటీసీ ఎక్కువగా పతనం అవ్వడానికి మెయిన్ కారణం. సో, వాట్ నెక్స్ట్ అంటే ఇప్పుడు ప్రెజెంట్ అయితే పడిపోవడం జరిగింది. తర్వాత ఫండమెంటల్లీ స్ట్రాంగ్ ఉన్న కంపెనీ. ఇన్వెస్ట్ చేయాలా? వద్దా? అంటే ఎక్స్‌పర్ట్స్ చెప్పేదేంటంటే అంటే పడిపోవడం అంటే ఆల్రెడీ పోర్ట్‌ఫోలియో ఉన్నోళ్ళు లాస్‌లో అయిపోయినట్టే. వీలైతే ఇంకా కొంచెం అక్యుములేట్ చేసుకోండి. అంటే ఆల్రెడీ కొనని వాళ్ళు ఉంటే మాత్రం ఖచ్చితంగా బై చేసే ఫండమెంటల్లీ స్ట్రాంగ్ కంపెనీ కాబట్టి ఖచ్చితంగా ఐటీసీ షేర్ అయితే మళ్ళీ పెరుగుతుంది, పుంజుకుంటుంది. అదే టైమ్ టేకింగ్ ప్రాసెస్ గానీ ప్రెజెంట్ అయితే భయపడాల్సిన అవసరం లేదనైతే ఎక్స్‌పర్ట్ చెప్పడం జరుగుతుంది. ఓవరాల్‌గా ఐటీసీ అనేది ఇంచుమించు 35-40% పడిపోవడం ఆల్రెడీ పోర్ట్‌ఫోలియోలో ఒక స్టాక్ ఉన్న వాళ్ళకైతే కొంచెం నష్టమే. ప్రెజెంట్ ఒకవేళ మీరు ఓపికగా అలా హోల్డ్ చేసి ఉంటే మాత్రం ఖచ్చితంగా లాభాలొస్తాయని చెప్పడం జరిగింది. ఏదైనా ఇది ఎక్స్‌పర్ట్ చెప్పిన దాని ప్రకారం, తర్వాత ప్రెజెంట్ జరుగుతున్న మార్కెట్ దాని ప్రకారం చెప్పడం, ఎడ్యుకేషనల్ పర్పస్ మాత్రమే ఎక్స్‌ప్లనేషన్ గానీ, ఓవరాల్‌గా ఉన్న ఇన్ఫర్మేషన్ మనం అందించడం. సో, ఐటీసీ కొనాలా? వద్దా? అనేది మీరు పర్సనల్‌గా స్టడీ చేసి, దాని తర్వాత బై చేయాలా? వద్దా? డిసైడ్ చేసుకోండి.